జన్మ సార్థక కరే కరోపరోపకారు. మొదట నువ్వు నీ జన్మను సార్థకం చేసుకో. వేరే వాళ్ళతో నీకేం పని? నీ జన్మను నువ్వు సార్థకం చేసుకో. ఎట్లా సార్థకం చేసుకోవాలా? దొరికిన ఔషధాన్ని సక్రమంగా తీసుకో, టైం టు టైం తీసుకో. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఔషధం? వెరీ స్పెషల్ మెడిసిన్ గోలోక బృందావనం నుంచి వచ్చింది. గోలోకేర ప్రేమధన హరినామ సంకీర్తన. ఒకసారి అయోధ్యలో సాధువులు 2 వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం అంటుంది రాముల వారు గొప్ప అంటారు, ఇంకో వర్గం అంటుంది రామనామం గొప్ప, రామనామం గొప్ప. ఇటువంటి కన్ఫ్యూజన్స్ ఎక్కడ ఎప్పుడు కలిగినా కానీ ఒక వ్యక్తి ప్రత్యక్షం అవుతాడు. అది ఎవరంటే నారదముని. ఆయన ప్రత్యక్షమైపోయి ఏంటయ్యా మీ గొడవ అన్నారు. కొందరు అన్నారు రాముల వారు గొప్ప అండి, కొందరు అన్నారు లేదండి రామనామం గొప్ప. కొంచెం ఆగండయ్యా, మీదంతా నేను తీర్చేస్తాను. హనుమంతుల వారి దగ్గరికి వెళ్ళి విశ్వామిత్రుడి ఆశ్రమానికి పోయి కొంచెం నీకు అలవాటే కదా, కోతులకు చెప్పాల్సేముంది, అల్లకల్లోలను సృష్టించాలంటే కోతులకు చెప్పాలనా? ఒక్క నిమిషం కుదురుగా ఉండవు. ఆ మేల్కోట్లో విపరీతంగా ఉండేవి నేను ఉన్నప్పుడు. అక్కడ మన షాప్లో కూర్చుంటే ఎదురుగా ఒక గోడ మీద ఒకటి కూర్చొని ఉండేది కోతి. దాని తోక ఎట్ట ఎరాడుతూ ఉంటే ఇంకో కోతి దాని తోక పట్టుకొని ఎక్కుతుంది అనమాట పైకి. రకరకాల చేస్తుంది. ఒక్క నిమిషం గమ్ము. హనుమంతుల వారికి చెప్పారు విశ్వామిత్రుడి ఆశ్రమంలో అశోకవనం అంతా చిందరవందర చేసావు కదా లంకలో, అట్లాగే పోయి కొంచెం ఆయన కోపం వచ్చేటట్టు చేయి చాలని. భలేవాళ్ళు స్వామి. పోయి విశ్వామిత్రుల వారు ఆయన ముక్కు మీద ఉంటుంది కోపం. ఆయన నుంచి నీకేం అపాయం కలగకుండా నేను కాపాడుతాను. సరే మీరు హామీ ఇస్తున్నారు కాబట్టి పోతున్నాను. ఆడపోయి 4 చెట్లు కూల్చేసి ఆ చంద్రబందర చేస్తాడు. ఆయన కోపం వచ్చి పోయి నా ఆశ్రమం ఎన్నుకుంటావు నువ్వు ఇవన్నీ చేయడానికి కోతి పనులు. రాముల వారి దగ్గరికి వెళ్ళిపోయారు నేరుగా. రాముల వారికి కంప్లైంట్ ఇచ్చేసారు. ఎవరది చేసింది? ఏం చేయాలి? ఏం చేయాలి కాదు, మరణదండన అంతే. ఎవరదండి? ఎవరది చెప్పిన తర్వాత వెనక్కి తగ్గకూడదు సుమా రామచంద్ర. లేదు, మాట ఇచ్చితే తప్పేది లేదు రాముడు. అది ఎవరో కాదు, నీ భక్తుడు హనుమంతుడు. సరే టైం నిర్ణయించారు, ఆ టయానికి తీసుకొచ్చేయండి హనుమంతుడు. ఆయనకి చేతులు గీతలు కట్టేసి తీసుకొని వచ్చేసి నిలబెట్టేశారు అక్కడ. మరి ఆయన ఎవరు సంహరించాలా? మీరే ఎవరో కాదు, మీరే. ఇంకా గురువు గారు చెప్పారని నేను కోదండం తీసుకున్నాను. ఆయన ఏం చేశారు శుభ్రంగా, రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. सीताराम जय सीताराम, सीताराम जय सीताराम. ఆయన నామం చేసుకుంటుంటే ఈ రోజుకి కూడా
హనుమంతుడు చిరంజీవి. నారదుల వారు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తారు. ఉత్తమ భక్తుడు ఎవరెవరు అంటే పాండవుల దగ్గరికి వెళ్తాడు, ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్తాడు. ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా ఉత్తమ భక్తుడయ్యా అంటాడు. ఏం ఉత్తమ భక్తుడిని స్వామి నేను, భగవంతుడు నన్ను కాపాడడానికి అవతరించినప్పుడు అసలు ఏమన్నా మర్యాద చేశానని చెప్పండి. ఆయనకి ఏం మర్యాద చేయలేదు, కూర్చునేదానికి ఆసనం ఇవ్వలేదు. ఆయన ఏం చేశాడు, మా నాన్నగారిని కిందకి లాగేసి దాని మీద కూర్చున్నాడు. ఒక మాల కూడా వేయలేదు. ఆయన ఏం చేశాడంటే మా నాన్నగారి పేగులు తీసి మాలగా వేసేసుకున్నాడు. తాగడానికి నీళ్ళు ఇవ్వలేదు, రక్తం తాగేశాడు. నేనేం భక్తుడిని, ఏం మర్యాద చేశాను నేను, అసలు నేను భక్తుడిని కాదు. హనుమంతుడు ఉత్తమ భక్తుడు అని హనుమంతుడి దగ్గరికి వెళ్ళాడు. హనుమంతుడి దగ్గరికి వెళ్తే హనుమంతుడు అన్నాడంట, ఏమయ్యా ఉత్తమ భక్తుడిని అయితే అయోధ్యలో ఉండే వాళ్ళందరినీ వైకుంఠానికి తీసుకెళ్ళారు, నన్ను ఇక్కడ వదిలేశాడు, నేనంటే ఉత్తమ భక్తుడిని అవుతానయ్యా. అయోధ్యలో ఉండే వాళ్ళందరినీ ఆయన వెంట తీసుకెళ్ళాడు, నన్ను ఇక్కడ వదిలేశాడు, నేనంటే ఉత్తమ భక్తుడిని అవుతానయ్యా. అంటే ఉత్తమ భక్తుడు ఎవడు కూడా నేను ఉత్తమ భక్తుడు అనుకోడు. ఈ రోజుటి కూడా మహానుభావుడు హనుమంతుల వారు హంపీలో ఋషిముఖ పర్వతం మీద ఆయన భగవద్నామం చేసుకుంటూ ఉన్నారు. సో ఆయన నామం చేస్తూ ఉంటే రాముల వారు ఒక్కొక్క అస్త్రం వదిలిపెడుతున్నారు. ఆ అస్త్రాలన్నీ కూడా హనుమంతుల వారి దగ్గరికి వెళ్తున్నాయి. అంటే చాలామంది భక్తిలో ఉన్నప్పుడు మంత్రము తంత్రము అది ఇది ఏమన్నా ప్రయోగాలు, నీ భక్తి ముందు ఏ మంత్రం కూడా చిన్నదే, అది ఏ అస్త్రం కూడా చిన్నదే. పరీక్షిత్తును బ్రహ్మాస్త్రం ఏమన్నా చేయగలిగిందా? నీకు ఉండాల్సిన అర్హత ఏంటి అంటే భగవంతుని యొక్క అమృత చుట్కులు నీ మీద పడుండాలంతే. ఆ అమృత చుట్కులు నీ మీద ఉన్నంత వరకు కూడా ఏ విష ప్రయోగం నేనేం చేయలేదన్నమాట. ఏ విష ప్రయోగం నేనేం చేయలేదు. ఆయన నాగాస్త్రం వదిలారు, అది అని వచ్చింది. దగ్గరికి వచ్చిన తర్వాత ఈయన భజన చేసుకున్నారు, ఒక నమస్కారం పెట్టుకుని పక్కన పెట్టుకుని. అగ్ని అస్త్రం, అగ్ని తేజస్సుతో వస్తూ ఉందన్నమాట. దగ్గరకు వచ్చిన హనుమంతుల వారేమో సీతారాం 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 సీతారాం. ఆ అగ్ని అస్త్రం దగ్గరికి వచ్చింది, నమస్కారం అండి. వరుణాస్త్రం పెద్ద వర్షంలాగా వచ్చింది అనమాట, దగ్గరకు వచ్చింది, ఒక నమస్కారం. చివరికి ఇంకా బ్రహ్మాస్త్రం మిగిలింది. అది ప్రయోగించబోతుంటే నారదుల వారు విశ్వామిత్రుల వారి దగ్గరికి వెళ్ళి, స్వామి మీకు ఒక మంచి పేరు వచ్చే ఉపాయం చెప్తాను. ఏం చెప్పండి. క్షమించడాన్ని మించిన ప్రతీకారం ఇంకోటి లేదు. ఈ క్షణంలో మీరు కానీ క్షమించి వదిలేశారంటే మీకు మర్యాద దక్కుతుంది, మన ప్రభువు రాముల వారికి మర్యాద దక్కుతుంది. ఎందువల్లంటే అన్ని అస్త్రాలు వదిలేరు. లాస్ట్ బ్రహ్మాస్త్రం మా తండ్రి గారు, ఆయనకి మర్యాద దక్కుతుంది, మీకు మంచి పేరు వస్తుంది. మంచి మాట చెప్పారు, పేరు వస్తుందంటే మనం ఏం చేయం చెప్పండి. సో రామ ఇంకా వదిలే, క్షమించేస్తున్నా హనుమంతుడిని. ఈ రెండు బృందాలు చూస్తున్నారు. అది ఈ డ్రామా అంతా నడుస్తూ ఉంటే నారదుల వారు ఏం చేశారంటే రాముడే గొప్ప అన్నవారిని, రామనామం గొప్ప అన్నవారిని ఇద్దరిని కూడా అక్కడికి తీసుకొని వచ్చారు. వీళ్ళ ఆడియన్స్ అటొక బృందం ఇటొక బృందం, ఏమైపోద్ది అని చూస్తూ ఉన్నారు. అప్పుడు నారదుల వారు ఆ ఇద్దరి బృందాల మధ్యలోకి వెళ్ళి, అయ్యా మొత్తం చూశారు కదా, రాముడు గొప్ప రామనామం గొప్ప, మీరే చెప్పండి అయ్యా అన్నాడు. అప్పుడు ముక్త కంఠంతో వాళ్ళు ఏమన్నారంటే రామనామమే గొప్ప, రామనామమే గొప్ప. అంటే చరిత్రలో ఇటువంటివన్నీ ఎందుకు జరిగాయి అంటే, మళ్ళీ ఇక్కడ ఎవరో ఒకరు రాముడి కన్నా నామ్మ అంటే రాముడికి నామానికి ఇద్దరికి మీరు గొడవ పెట్టేస్తున్నారు అని అంటారు నన్ను. అంటే దాని ఉద్దేశం ఏంటి అంటే
ఆ నామం పట్ల విశ్వాసం లేనటువంటి వ్యక్తుల్లో విశ్వాసాన్ని కల్పించడం కోసం ఇటువంటి లీలలు జరిగాయి అంతే. ఎందువల్లంటే వాడికి ఆ విశ్వాసం కల్పించకపోతే, వాడు నామం చేయకపోతే తరుణోపాయం లేదు కలియుగంలో. కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయ యజతో మకై ద్వాపరే పరిచర్యస్య కలవు తత్హరికీర్తన. అందుకనే భాగవతం చెప్తుంది, సూర్యుడు ఉదయిస్తూ అస్తమిస్తూ నీ యొక్క ఆయుష్ను హరిస్తూ ఉన్నాడు. మిత్రమా మిత్రమా మేల్కో మేల్కో. ఏదో ఉంది టైం అనుకోవద్దు. పదం పదం వ్యక్తి పదం. పాపం డాక్టర్ గారు ఆయన అందరూ భక్తులకి ఎవరికి బాగాలేకపోయినా చూస్తూ ఉండేవారు. ఆయన కాలం చేసేవారు. ఒక్కొక్కరు అందరం ప్రభుపాదులు చెప్తారు, ప్రతి ఒక్కరం క్యూలో ఉన్నాం. ఎక్కడికి? అసెంబ్లీకో పార్లమెంట్కో కాదు, కైలాస భూమికి. ఒకరి ముందు ఒకరు వెనకాల. డెస్టినీ అదే. ఏదో ఒకరోజు అందరం వెళ్ళచ్చు. ఈ లోపల ఎందుకు పుట్టింది భాగవతం? పరీక్షిత్తు 7 రోజుల్లో ఆయన కాలం చేస్తారంటే ఆయన సత్యాన్ని తెలుసుకోవాలన్నటువంటి అన్వేషణ వల్ల మనల్ని ఉద్ధరింపజేయడానికి భాగవత ధర్మం కలియుగంలో ఉదయించే సూర్యుడులాగా పుట్టింది, మనకు వెలుగునివ్వడానికి. మరి దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఆ భక్తిలో తీవ్రత. అందుకని శ్రద్ధగా నామం, అపరాధరహితమైనటువంటి నామాన్ని చేయడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఆ ప్రేమ దృష్టి వస్తుంది. అప్పుడు ప్రతిదీ అద్భుతం. ఎంత చక్కటి వర్ణన ఆ 6 శ్లోకాలు భగవంతుడి గురించి ఎంత అద్భుతంగా వర్ణించారు. కానీ ఆ కాలయవ్వనుడికి రుచించాల. అంత అద్భుతంగా భగవంతుడు ఉన్నా కానీ ఆడికి మాత్రం యుద్ధం చేయాలి. ఎవరో హరే కృష్ణ.